చేశా. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడలారా, ఈరోజు వాక్యులోంచి ఒక చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 73వ కీర్తన 25వ వచనంలో భక్తుడైన కీర్తనాకారుడు ఓ చక్కని మాట మాట్లాడుతూ వచ్చాడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? లోకములో నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం వాగ్దానం శ్రేష్టమైనటువంటి ఒక చక్కని మాట ఏమని మీతో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, కీర్తనాకారుడు మాట్లాడినటువంటి మాటలో నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడుంటే చాలు, లోకములోనిది ఏది అక్కరలేదని ఆయన చెప్తున్నాడు. నిజమే కదా. లోకంలో మనకున్నటువంటి ధనధాన్యములను బట్టి, సమృద్ధిని బట్టి, లేక బ్రతకడానికి మనుషులు ఏం కోరుకుంటారంటే, నాకు డబ్బుంటే చాలు, నేను ఏదైనా సరే సాధ్యం, నేను బ్రతకగలను అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నివాసం చేయడానికి మంచి గృహం ఉంటే చాలయ్యా అని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలయ్యా అని కొందరు అంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, నీవు నాకుంటే చాలు, లోకంలో ఏది నాకు అక్కరలేదు అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. జరిగిన సంగతిని ఓ చక్కని మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక రాజుగారి కుమారుణ్ణి ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఒక 3 మనుషులు కాపాడారట. కాపాడితే రాజుగారు అన్నాడట, మీకు ఏం కావాలో కోరుకోండి, నా కొడుకు ప్రాణాన్ని మీరు కాపాడారు కనుక మీకు ఏది కావాలని ఇస్తా కోరుకోమంటే ఆ 3 ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకున్నారంట. ఏమనంటే, ఒకడు అడిగాడంట, నాకు ఇంత బంగారం కావాలి రాజా అంటే వానికి వెంటనే తక్షణమే బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. వాడి కోరిక తీర్చాడు. మరొకడు అన్నాడంట, నాకు మంచి గృహం కావాలి, ఇల్లు లేదు, ఇల్లు కావాలని చెప్పేసి అంటే వానికి మంచి గృహాన్ని రాజుగారు కట్టిపెట్టాడు. 3వని అడిగితే వాడు అంటున్నాడు, నాకు ఏది అక్కర్లేదు రాజా, నువ్వు ప్రతిరోజు ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళితే చాలు అని అన్నాడంట. ఇదే నా కోరిక అన్నాడంట. ప్రతిరోజు ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్ళమంటే, ఓ ఇంతేనా నీ కోరిక, నేను వస్తాను అని చెప్పేసి అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతిరోజు కూడా ఆ పేదవాని ఇంటికి ఈ రాజుగారు వెళ్ళటానికి రావటానికి ఆ రథం వెళ్ళాలంటే ఆ దారులు సరిలేవట. అయితే రోడ్లు పోయించాల్సి వచ్చిందట. పేదవాడింటికి వచ్చి భోజనం చేయాలని కోరుకున్నాడట. అయితే వానికి మంచి ఇల్లు లేదు, చిన్న గుడిసె, ఆ గుడిసె తీసేసి మంచి ఇల్లు కట్టి పెట్టించాడట రాజుగారు. ఆ తర్వాత రాజుగారింట్లో భోజనం చేయడానికి ఫలవృక్షాలు అన్నీ కూడా ఆ వానికి ఒక వనం ఏర్పాటు చేసి చక్కని ఇల్లు కట్టి, ఆనాడు సొలొమోను భక్తుని కనుక ఎట్లా ఏర్పాటు చేశాడో ఈ పేదవాడికి కూడా రాజుగారు అలా ఏర్పాటు చేస్తూ వచ్చాడట. అయితే ఆ మాట మీకేం చెబుతున్నా అంటే, 3లో శ్రేష్టమైనటువంటి కోరిక కోరుకున్నది ఏంటంటే, రాజా ఈ వెండొద్దు, బంగారం వద్దు, ఆ ఇల్లొద్దు, ఏమొద్దు, నువ్వు మాకు ఒక్కసారి రోజుకొక్కసారి మా ఇంటికి వచ్చినా చాలు అని కోరుకున్నాడు కదా. ఆ కోరిక ప్రకారం ఈ రాజుగారు రోజు వాళ్ళ ఇంటికి ఎలా రావాలంటే అన్నీ శుభ్రపరిచాడు. కావలసినవన్నీ వాడు అడగకుండానే రాజుగారు అన్నీ ఇచ్చాడు. అయితే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, బైబిల్ గ్రంథంలో భక్తుడు కూడా అయ్యా నీవు నాకుంటే చాలు, లోకంలో ఏది అక్కర్లేదయ్యా అని భక్తుడు కోరినట్లుగానే, ఆశించినట్లుగానే అన్నిటినీ నేను అంటాను కదా. బైబిల్ గ్రంథంలో భక్తుడైన సొలొమోను గారు, ఆ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే నాకు జ్ఞానం మాత్రం చాలయ్య అంటే దేవుడు అన్నాడు, శత్రువులు ప్రాణమైన అడగక, వెండి బంగారాలు అడగక, దీర్ఘాయువును అడగక జ్ఞానం అడిగావు, ఇస్తా అని చెప్పేసి వాటితో పాటు వెండి బంగారాలు కావలసినవన్నీ కూడా లోకంలో బ్రతకడానికి ఏం కావాలి అన్నీ దేవుడు ఇచ్చాడు. అలాగనే
దేవుని దగ్గర కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, ఈ లోకంలో నా అన్నదమ్ములుంటే, మా అక్క చెల్లెలుంటే, మా రక్త సంబంధులుంటే అంతే నాకు చాలయ్యా అనుకునేవారు ఎంతోమంది. నేనంటాను, వీళ్ళందరూ కూడా నిత్య జీవానికి మనల్ని నడిపించలేరు, చేర్చలేరు అని జ్ఞాపకం చేస్తూ ఏం చెబుతుందంటే, ప్రపంచంలో ప్రతి వారిని కూడా కోరుకోవలసిన శ్రేష్టమైన కోరిక ఏంటో తెలుసా? దేవుడుంటే చాలు, నా దేవుడు నాకుంటే చాలు అన్న కోరిక కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో బ్రతకడానికి అన్నిటినీ సమృద్ధిని కలుగ చేస్తాడు. అందుకే దేవుడు ఈ ఉదయకాలపు వేళ ఇటు వాగ్దానాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నేనంటున్నా, బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదుకి యోనతాను ప్రాణ స్నేహితుడే, చాలా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. కానీ ఆపద కలిగినప్పుడు దావీదును యోనతాను విడిచిపోయినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అందుకే ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి అన్నారు. కానీ ప్రాణాపాయపు పరిస్థితి వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే ఈ కీర్తనాకారుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవు నాకుంటే చాలు, లోకంలో ఏది అక్కర్లేదయ్య అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా లోకంలో దాన్ని ఆశించడం కంటే పరలోక సంబంధమైన దాన్ని ఆశించి ప్రభు కోసం మనం బ్రతికినట్లయితే, పౌలు గారు కొలసీ పత్రికలు అంటాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని పౌలు గారు మాట్లాడినట్టుగా పైనున్న వాటిని వెతికినట్లయితే మనము ఈ లోకమందు పరలోకమందు కూడా ఇహమందును పరమందును కూడా 100 రెట్లు ఫలమును పొందుకుందుముగాక. ఆమేన్. ఆశ్చర్యుడ వందనాలు. ఈ వాక్యపు మాటలు మా హృదయాలు ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.